వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండల కేంద్రంలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ స్టడీ కమ్ ట్రైనింగ్ పేరుతో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల జూనియర్ రెడ్ క్రాస్ ఎంపిక చేసిన విద్యార్థులకు ఈ నెల 25వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఒరిస్సా రాష్ట్రంలోని భువనేశ్వర్లో ఉన్న రమాదేవి మహిళా యూనివర్సిటీలో ఈ కార్యక్రమం ఒరిస్సా రాష్ట్ర రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహించబడును. ఈ ప్రోగ్రాంలో విద్యార్థులకు దేశభక్తి, నైతిక విలువలు, విజ్ఞానము, నాయకత్వ లక్షణాలు, పర్యాటకము, సేవాభావము అనే అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వబడుతుందని ఈ కార్యక్రమానికి రెడ్ క్రాస్ విజయవంతం జిల్లా బ్రాంచ్ నుంచి 3 విద్యార్థులు ఎంపిక చేయగా అందులో 2 విద్యార్థులు ఎస్కోట బ్రాంచ్ తరఫున ఎస్కోట పట్టణంలో ఉన్న పిఎం శ్రీ స్కూల్ 9వ తరగతి విద్యార్థులు బాలనాగు, శశాంక్, పుట్టాదేజలను ఎంపిక చేయడం జరిగింది. అలాగే పేరెంట్స్కి మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాం. మనకి రెడ్ క్రాస్ సంస్థ ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ సొసైటీ, ఇది మనకి ఇండియాలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అలాగే మన జిల్లాలో ఉంది. అలాగే మన ఎస్కోట్ పట్టణాన్ని కూడా తీసుకొచ్చాం. మన ఎస్కోట్ పట్టణంలో సబ్ బ్రాంచ్ ఉంది. సబ్ బ్రాంచ్కి మనకి చైర్మన్గా డాక్టర్ వరలక్ష్మి గారు ఉన్నారు. ఆ ఆధ్వర్యంలో ఇక్కడ టీం నడుస్తుంది. అనేక కార్యక్రమాలు చేపడుతున్నాము. ఆ కార్యక్రమాల్లో భాగంగా రెడ్ క్రాస్ సంస్థ పైనుంచి రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు జిల్లా కమిటీ వారి ఆదేశాల మేరకు సబ్ బ్రాంచ్ వాళ్ళు మేము గతంలో ఏంటంటే జూనియర్ రెడ్ క్రాస్ వాళ్ళకి ఒక ఇంటలెక్చువల్ దేశవ్యాప్తంగా ఇంటర్ స్టేట్స్ అనే లో ఉన్న విద్యార్థులందరినీ, అంటే జూనియర్ రెడ్ క్రాస్ అంటే 8వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు అన్నమాట. వాళ్ళు జూనియర్ రెడ్ క్రాస్ అంటాం. వాళ్ళు ఎవరైతే కొంచెం తెలివితేటలు బాగుండి కొంచెం ఇంటర్ స్టేట్కి వెళ్ళడానికి, అంటే వేరే రాష్ట్రానికి వెళ్ళేటప్పుడు మనకి భాష ప్రాబ్లం అవుతుంది, అలాగే మన చైతన్యం అన్నీ ఉంటాయి. కాబట్టి అలాంటి వాళ్ళు